అమ్మో రక్షక బొట్టులు నటరాజా రండి అయ్యా. ఏందిరయ్యా టీ తెప్పించమంటా పొద్దు ఆడిన నాటకాలు చాలు గాని ఏందిరిది మెత్తగుంటానికి వేసుకున్నాను సార్. మెత్తగుంటాయని వేసుకున్నా మెత్తకలేరు సార్ నొప్పి పడుతుంది. ఎందుకు మరి అట్టా పెట్టా పక్కోడి ప్యాక్ చూసి చూసి అటు పక్కోడి ప్యాకే కానీ ఇటు పక్కోడి ప్యాక్ చూడవా ఇంకా నీ బ్యాగ్ ఓకే సార్. నటరాజా నాకే పాపం తెలియదు నటరాజా. అవునరా నా జలపాల నటరాజా నీకు పాపం తెలియదురా. నీకు 5 ఏళ్ళు తప్పదరా. ఎందుకంటే పేకాట ఆడినందుకు గడ్డాములో దూరినందుకు ఒక అనాథ మనిషిని బలాత్కారం చెయ్యబోయినందుకు ఆ బండోడికి చచ్చిన దొరకదు. చేపలాగిస్తుందనే ఏదైనా నా వల్ల కాదు. చేపలు కూడా దిగులు పడి చచ్చిపోతాయి రయ్యా. యాందిరయ్యా యాం చేస్తున్నా పాలు పాలు బితుకుతున్నా హెడ్ గారు. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం పాలు బితుకుతున్నా దున్నపోతుకి పాలేమత్తయ్యరా. నిన్న గనక టేషన్కి తీసుకెళ్ళి ఉతికితే నా స్వామి రంగా పాలే పాలు. ఏంటండి మా ప్రెసిడెంట్ గారిని పెట్టుకున్నారు? యాంది ఈడు ప్రెసిడెంట్ మాజీలండి, ఆయనకి అసలు ప్రెస్టేజ్ ఎక్కువండి బాబు. మరందుకే పోలీస్ స్టేషన్ లో బాగా మర్యాద చేద్దామని తీసుకెళ్తున్నాము. అయ్యి బాబాయ్, ప్రెసిడెంట్ గారిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే ఊళ్ళో ఆయన పరువేం కావాలి? మరి పేకాడడానికి పరువు లేదేంటి? మనం ప్రెసిడెంట్ కదా, మనల్ని ఎవడేం పేకెళ్ళాలని ఫీలింగ్ అండి. నువ్వు నోర్మి హెడ్ గారు. ఏంటబ్బయ్యా ఇదే చిన్న మాట సావు ఇట్రా రాంబాబు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి. స్టేషన్కి వెళ్తే నా పరువు పోద్ది. పోతే పోనీయండి, మాకేంటి డ్రామా వేయడానికి ప్రెసిడెంట్ ప్రెస్టేజ్ అని పోజు కొట్టావు కదా. బుద్ధి బుద్ధి తక్కువ ఏదో వాగాను. ఇప్పుడు ఒకటి కాదు 100 నాటకాలు ఆడతాను. మమ్మల్ని రక్షించండి బాబు. సరే, ఏంటబ్బయ్యా ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. మనం తర్వాత చూసుకుందాం. దయ్యదా ఇంకెప్పుడన్నా ఇట్టాంటి డామాలు ఆడారు ఆడవా మీ డ్రామా ఆడతా బోసు బాబు.